కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టించడంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సక్సెస్ అవుతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కర్ణాటక వేదికగా ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడంలో నారా లోకేష్ గారు సఫలమయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే, రీసెంట్గా ఒక కంపెనీ అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతామని చెప్పి అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన వెంటనే లోకేష్ గారు ఏమన్నారంటే, ఓకే మీరు ఎగ్జిట్ అయ్యే పని అయితే కనుక కొంచెం మీరు ఇటు ముందుకు వచ్చేస్తే కనుక అనంతపురం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, మీరు అక్కడ రావచ్చు, మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయచ్చు అని చెప్పి ఆయన ఆహ్వానించారు. ఆహ్వానించడంతో అక్కడ కర్ణాటకలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. కొంతమంది రియాక్ట్ అయ్యి లోకేష్ బెంగళూరు నుంచి కంపెనీని తీసుకెళ్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడారు. అంటే ఉన్నటువంటి వాటిని లాగేసుకోవటం కాదు, నీ శాతం అయితే కొత్తవి తీసుకొచ్చుకో అనే యాంగిల్లో మాట్లాడారు. అందుకు లోకేష్ గారు కూడా ట్విట్టర్లో చాలా స్పష్టంగా తిరుగు సమాధానం ఇచ్చారు. మేమేమి లాగేసుకునే ఆలోచన లేదు, మేము మాకున్నటువంటి వెసులుబాట్లు మేము కల్పిస్తున్నాము, వాళ్ళే వస్తున్నారు తప్ప మేము ఎవరిని లాగేసుకోవాలనే ఆలోచన లేదు. మాకు తెలంగాణ అయినా కర్ణాటక అయినా ఇంకో రాష్ట్రం అయినా మాకేం కాంపిటీషన్ కాదు, మేము అందరూ బాగుండాలి అనుకునే పార్టీ మాది అని చెప్పి యాంగిల్లో ఆయన కొంచెం పాజిటివ్ యాంగిల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఎంత పాజిటివ్ యాంగిల్ చెప్పినా కానీ కర్ణాటకకు సంబంధించిన కొంతమంది మంత్రులు మాత్రం ఈ నెగిటివ్ యాంగిల్లో తీసుకుంటున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి కంపెనీలని లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చేస్తున్నారు. వాస్తవంగా ఏంటి అని అంటే, ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిను ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉంది కాబట్టి. ఆయన కనుక ఎక్కడ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలో బిజినెస్ పీపుల్కి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది, బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అసలు యాక్చువల్గా భారత్ సిలికాన్ వ్యాలీ అనే పేరు ఎక్కడ ఏ రాష్ట్రానికి ఉంది, ఏ రాష్ట్రం నుంచి సంబంధించిన ఏ నగరానికి ఉంది అని అంటే కర్ణాటకలో ఉండేటువంటి బెంగళూరుకు ఉంది. భారత్ సిలికాన్ వ్యాలీ అనేటువంటి పేరు ఉంది. ఇప్పుడు ఏదైతే ఏ విధంగా అయితే అమెరికాలో సిలికాన్ వ్యాలీకి పేరు ఉందో, భారత్ సిలికాన్ వ్యాలీ అనేది బెంగళూరుగా గుర్తింపు పడింది. మొదటి నుంచి కూడా అక్కడికి ఎక్కువ ఈ ఐటీ కంపెనీలు రావడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళ మనకు ఎంత డెవలప్ అయినా కానీ ఇది హైదరాబాదు ఐటీ రంగంలో ఇవాళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు బెంగళూరుకే ఇస్తారు. అందుకే గూగుల్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైటెక్ సిటీ కట్టడం, తర్వాత మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ ఐటీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిణామాలు అవన్నీ. దాని కారణంగా ఐటీ డెవలప్ అయింది హైదరాబాద్లో. అంతే తప్ప అదే కనుక చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఐటీ అంత డెవలప్ హైదరాబాద్లో కూడా కాదు. అప్పటికే ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేశారు స్టార్టింగ్లోనే, బేసిక్ స్టార్టింగ్లోనే. దాన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేయగలిగారు. సో ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు రెండిట్లో ఏది అని అంటే ఐటీలో ఉండేటువంటి ఐటీ కంపెనీల యాజమాన్యాలు బెంగళూరు వైపు మొగ్గు చూపుతాయి, అంత క్రేజ్ ఉంది. కాకపోతే ఇప్పుడు బెంగళూరులో పరిస్థితి ఏంటి, బెంగళూరులో ల్యాండ్ లేదు, సఫిషియెంట్ ల్యాండ్ లేదు, తర్వాత సఫిషియెంట్ వాటర్ లేదు, అక్కడ మౌలిక వసతులు లేవు. మౌలిక వసతులు అంటే రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కదా. ఇప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ సరిపోవట్లా, కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక కంపెనీ ఆల్రెడీ వాళ్ళు తగిన సదుపాయాలు లేవు, అసలు రోడ్ల మరమ్మతులు కూడా వీళ్ళు చేయించడం లేదు, రాబోయేటువంటి రోజుల్లో ఈ రోడ్ల పరిస్థితి మారుతుందని కూడా మాకు అనిపించడం లేదంటూ ఆ కంపెనీ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏమన్నాడు, పోతే పోండి అని చెప్పన్నాడు ఆయన. సో అలాంటి సందర్భంలో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు మా రాష్ట్రానికి రండి, మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. మాది బ్రహ్మాండమైన సిటీ వైజాగ్ గ్రీన్ సిటీ, పొల్యూషన్ ఉండదు, రోడ్స్ ఉంటాయి, నో ట్రాఫిక్, బాగుంటుంది, మీరు రండి అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. సో లోకేష్ గారు
ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రియలిస్టులని తీసుకురావడం కానీ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు తాజాగా కూడా ముంబై వెళ్ళారు ఆయన. ముంబై ఎందుకు వెళ్ళారు? అంతకుముందు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు ఆకర్షించడానికి. సిఐఏ సదస్సులు జరుగుతున్నాయి. ఆ సిఐఏ సదస్సులో పార్టిసిపేట్ చేస్తే అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మౌలిక వనరులు ఏంటి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆ కంపెనీలు వాళ్ళకి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు బ్రాంచ్ రూపంలో. లేదు కొత్తగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. సో ఉండేటువంటి వనరులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో? కోస్టల్ క్యారిడార్ ఉంది, మొత్తం కోస్టల్ ఏరియా ఉంది, దాదాపు 1 కిలోమీటర్లు కోస్టల్ క్యారిడార్, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరే ఉంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి అది కేంద్రంగా మారుతుంది. లాజిస్టిక్ హబ్స్కి అవకాశాలు ఉన్నాయి. ఐటీ కావాలంటే వైజాగ్ రండి అని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావాలంటే మీరు తిరుపతి శ్రీ సిటీ ఉందని చెప్తున్నారు. లేదా డ్రోన్ హబ్ కావాలంటే మా దగ్గర కర్నూలు ఉందని చెబుతున్నారు. మిసైల్ ఏరోస్పేస్ కి సంబంధించి అయితే మీరు దొనకొండ రండి అని చెప్పి లేటెస్ట్ గా దొనకొండకి ఆహ్వానిస్తున్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయలతో ఏమో దొనకొండకి కంపెనీ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ అలాగే ఐఎస్బి, గూగుల్ అలాగే టీసీఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వైజాగ్ లో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా అమరావతి మారుతుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ రేపు 26 జనవరి నుంచి అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ కి సంబంధించిన డిజైన్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి. ఆ డిజైన్స్ అవన్నీ గ్రాఫిక్స్ లో అంటున్నారు కొంతమంది. సో గ్రాఫిక్సే స్టార్టింగ్ లో గ్రాఫిక్స్ కనపడతాయి. తర్వాత నీకు 26 జనవరి కల్లా ఫస్ట్ ఒక టవర్ అయితే కనిపిస్తుంది కదా, ఏది క్వాంటమ్ కంప్యూటర్స్ దానికి సంబంధించి. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉండేటువంటి వనరులు ఏంటి, వెసులుబాట్లు ఏంటి, అక్కడ ఉండేటువంటి కనెక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకేష్ గారు ముంబై వెళ్ళారు. ఇవాళ నవంబర్ 14-15 తారీఖులో ఒక పెద్ద మెగా ఈవెంట్ జరుగుతుంది పారిశ్రామికవేత్తలది వైజాగ్లో. దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకోవాలనేది టార్గెట్. నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇప్పటి వరకు ఆ స్థాయి ఒప్పందాలు జరగలేదు అనేటువంటి విధంగా ఒక రికార్డు సాధించేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే లోకేష్ గారు ముంబై కూడా వెళ్ళారు. సో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంది? తెలంగాణలో కానీ తర్వాత కర్ణాటకలో కానీ ల్యాండ్ అనేది అవైలబిలిటీ లేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవైలబిలిటీ ఏంది? ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, 24 hours పవర్ ఉంది. సో ఈ వెసులుబాట్లను చెప్తారు. ఇప్పుడు తెలంగాణకు రావాలా లేదంటే కర్ణాటక వెళ్ళాలని ఒక ఇండస్ట్రిస్ట్ ఆలోచిస్తే తనకి ఎక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి అక్కడికి వెళ్తారు. సో ఇక్కడ ల్యాండ్ ఫెసిలిటీ లేదు, కర్ణాటకలో ల్యాండ్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేనటువంటి రాష్ట్రం ఏంది అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్. ఇది ప్రమోట్ చేయడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో మీరు ఎగ్జిట్ అయితే కనుక మా దగ్గర రండి అన్నాడు. అంతే తప్ప అక్కడ మీరు కంపెనీ మూసేసేసి మా దగ్గర రండి అని చెప్పి అలా అవును ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు. కాకపోతే ఇది కొంత బెంగళూరులో ఉండేటువంటి కొంతమంది రాజకీయంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ఏంటంటే పాజిటివ్ మూడ్లో కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వెళ్ళాలనే ఆలోచనతో ఆ స్టేట్మెంట్లు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ వైపు కంపెనీలు చూసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.